సార్ నమస్తే అండి. నమస్తే అండి. మిర్చి ఎంత వేసారు సార్? 6 ఎకరాలు వేసాం సార్. ఎలా ఉంది రేటు? రేటు సార్ 12,000, హై క్వాలిటీ అయితే 13,000 అన్నారు సార్. మా రైతు దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళేసరికల్లా ఇది లో క్వాలిటీ అని చెప్పి 11,500, 12,000కే వేసుకుంటున్నారు సార్. అసలు అది కొనటం అంటే మాకు గడ్డు పరిస్థితి సార్. ఇక్కడ తొక్కిచ్చి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనేది తెలియట్లేదు. మా పరిస్థితి బాగా దారుణంగా ఉంది. పోయిన సంవత్సరం ఇదే టైంలో 21,400కి మేము ఇదే కాలంలో అమ్మాము సార్. అప్పుడు పంటలు ఆచారంగా ఉన్నాయి, మాకు ఏ ఇబ్బంది లేకుండా రైతుకి ఇంటి దగ్గరకు వచ్చి 21,400 మాకు క్యాష్ బస్తాలో పెట్టి తీసుకెళ్లారు సార్. ఎప్పుడు ఇంతవరకు కనీ విని వెరగనంత పరిస్థితి ఈ సంవత్సరం మేము ఎదుర్కొంటున్నాం సార్ ఈ కుటుంబ ప్రభుత్వంలో. ఇప్పుడు రైతు భరోసా కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినాయి సార్? అసలు మాకు రైతు భరోసా అనేది మేము ఇంతనే మర్చిపోయినాం సార్. గత గవర్నమెంట్ లో 13,500 కేంద్రం 2 కలిపి ఇచ్చారు సార్. అంతవరకే వచ్చాయి. మాకు ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తాం మీకు అని చెబితే ఆశపడి రైతులందరూ బాగుంటుందేమో 20,000 వస్తాయేమో అని రైతులు తాపత్రయంతో ఆయన గెలిపిస్తే ఇవాళ 20,000 కాదు కదా, 20 రూపాయలు కదా, రైతులు పడుచుకునే దిక్కు లేదు. మరి ఇలా ఉంటే రైతు పరిస్థితి ఎలా ఉంటుంది సార్? మా పరిస్థితి ఏం లేదు. ఇవాళ మందు ఈ కూలీలకు డబ్బులు కట్టిన తర్వాత ఏదైనా ఇబ్బంది పెట్టి మందులు కొట్టలో ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మేము మందు చచ్చిపోయే పరిస్థితే. కానీ మేము వేరే మాకు ఛాన్స్ లేదు. మాకు కోట్ల బిజినెస్లు కావు, ఏమీ లేదు సార్ మా చేతిలో. మేము ఎంతసేటికి ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. ఈ భూమి మీద ఆధారపడి ఎకరానికి 20, 10 ఈ నల్లి ఒకటి వచ్చింది సార్ మాకు. అంతకుముందు 20 క్వింటాలు అయ్యేది మా భూముల్లో. నానా కష్టపడి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఎకరానికి కూలీలతో చేయించుకుంటే ఇప్పుడు నల్లి అనేది ఫస్ట్ పూత రాగానే అటాక్ అవుతుంది. అది 10, 12 క్వింటాలు అయిన తర్వాత ఈ కొన్ని కంపెనీలు వచ్చి ఈ మందుకు తగ్గిద్ది, ఈ మందు తగ్గిద్దని రైతు ఆశపడి ఎక్కువ పెట్టుబడి అయ్యి కూలీలకు వచ్చేసరికల్లా కిలోకి 10 రూపాయలు ఛార్జీలు. ఇలా మేము ఒక్కొక్క ఎకరానికి ఒక క్వింటాకి 3,000 కూలి అవుతుంది సార్. 3,000, 4,000 కూలి అవుతుంది. తీరా వచ్చేసరికల్లా అది 10 క్వింటాలు, 11 క్వింటాలు మాకు దిగుబడి వస్తుంది. దానివల్ల మేము కూలికే సరిపోతుంది. కానీ మాకు రైతుకి అరక దున్నుకునేవాడు కానీ మందు కొట్టుకునే వాళ్ళకి ఎన్ని మేము నష్టపోయినా పెట్టుబడిదారు దగ్గర మేము అప్పుగా మిగిలిపోతున్నాం. వాళ్ళు ముందుకు పెట్టరేమని ఏమైనా ఉంటే తాళిబొట్లు, నాంతాళ్ళు అలాంటివి అమ్మి ఇద్దామన్నా మా పరిస్థితి బాగాలేదు. అంతకుముందు అమ్మఒడు లేదా పిల్లలకి ఇంట్లో 4 ఉంటే ఒక అమ్మఒడి పిల్లోడికి 15,000 అవి వేస్తే వాటితో కొంత ఇట్లా మినాంచుకొని ఖర్చులు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ పిల్లోడి ఫీజు కోసం వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడికి వస్తే ఈ పరిస్థితి ఉంది. రైతు భరోసా లేదు. ఈ మందుల కొట్ల కాడికి పోతే ఏది కొన్నా 2,000. మా పరిస్థితి బాగా దారుణంగా ఉందా సార్? ఇది కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మా పరిస్థితి మా మొన్న ఆలోచించుకునే వాళ్ళు లేడు. గత గవర్నమెంట్లో ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి మేము ఎక్కడా చెప్పుకునే పరిస్థితి లేకుండా మాకు హ్యాపీగా జరిగింది సార్. ఇగో పక్క ఉంటే పత్తి వేసాం సార్. మేము పత్తి వేస్తే అంతకుముందు మాకు 10, 11 క్వింటాల పత్తి వచ్చేది సార్. 8,000 రూపాయలు అమ్మితే మాకు అరక కూలీకి ఒక 5,000, వేరే మందులకు ఒక 6,000, 10,000, ఇట్లా ఇత్తనాలకు ఒక 5,000 ఖర్చు, ఇట్లా పోను మాకు ఒక 20, 30,000 ఉండేది సార్. ఇప్పుడు 5,300, 5,400కి వచ్చి మీ దాంట్లో నల్లి పడ్డది, మీ పత్తిని మేము కొనుగోలు చేయలేమని 5,300, 5,400 అమ్మే పరిస్థితి. కిలో తీయాలంటే ఈ నల్లి పడ్డ పత్తిని 25 రూపాయలు, 26 రూపాయలకు మేము దించే పరిస్థితి. చాలా దారుణంగా ఉంది సార్ మా పరిస్థితి.